బీసీ బిడ్డల ఆత్మగౌరవం జేఎస్పీ, బీసీ రాజ్యం కోసం పుట్టిన జేఎస్పీ. నమస్తే, వెల్కమ్ టు జేఎస్పీ మీడియా. ఈరోజు మన స్పెషల్ టాపిక్ వచ్చేసి బీసీ రిజర్వేషన్ల గురించి, అది స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశం గురించి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది మంత్రి క్యాబినెట్లో. సో ఒకసారి 34% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి ఒక డెడికేటెడ్ కమిషన్ వేసి దాన్ని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మనం చూసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణలో 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ప్రకారము కల్పిస్తామని చెప్పేసి దాన్ని అమలు చేస్తామని చెప్పేసి చేసిన ఏదైతే పోరాటం ఉన్నదో తెలంగాణలో 2025లో మనం చూసినాం ఏ విధంగా పోరాటం చేసిల్లో, అంటే కోర్టులో ఏ విధంగా కొట్టివేయబడిందో, అంటే స్టే ఇవ్వబడిందో. ఇప్పుడు ప్రస్తుతము ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు స్థానిక సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్ అని చెప్పేసి ఒక తీర్మానం, అంటే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. నిజంగా ఇది ఒకటి ఆశించదగ్గ విషయం, కానీ అది అమలవుతుందా లేదా అని చెప్పేసి ఇక్కడ ప్రధానమైన చర్చ అన్నమాట. ఒకసారి మనం దాన్ని డిస్కస్ చేద్దాం. ఏ విధంగా ముందుకెళ్తే అది అమలవుతుందో, నిజంగా ఇక్కడ కోర్టులో ఏ విధంగా స్టే వచ్చిందో మనం నిజంగా అమలు చేయాలంటే వీళ్ళు ఏం చేయాలని చెప్పేసి మనం ఈరోజు తెలుసుకుందాం. ముందుగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ప్రస్తుతం అంటే మనం ఎక్కడి నుంచి రావాలంటే బీహార్ నుంచి రావాలి. బీహార్లో కులగణన చేసినా కూడా బీహార్లో కులగణన చేసినా కూడా కోర్టు ఏం చెప్పిందంటే కులగణనని సమర్థిస్తూ ఓకే అని చెప్పింది. అయితే ట్రిపుల్ టెస్ట్ అని అంతకుముందు ఇంద్రసాని కేసుకు సంబంధించి 1992లో ఏదైతే మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చిన సిఫారసు మేరకు ఆ కేసు అయితే ఇంద్రసాని కేసు బాధించిన దాంట్లో అప్పుడు పెట్టిన సీలింగ్ ఏదైతే ఉన్నదో ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలని చెప్పేసి చెప్పిందనమాట. దాంట్లో 50% మించకూడదని చెప్పేసి ఒక నిర్ణయం అయితే సుప్రీంకోర్టు తీసుకుందనమాట. అయితే బీహార్లో వీళ్ళు చేపట్టిన కులగణన ప్రకారము కులగణనకు ఓకే, కానీ కోర్టు మాత్రము 50% సీలింగ్కు ఓకే చెప్పలేదన్నమాట. 50% సీలింగ్కు ఓకే చెప్పలేదన్నమాట. అయితే డాటా కూడా ఇక్కడ ఇంపార్టెంట్, మనకి ఎంపారికల్ డాటా కూడా మనకి ఇంపార్టెంట్. అయితే ఫస్ట్ ఈ స్థానిక రిజర్వేషన్లు 34% కావచ్చు, వాళ్ళు ఇచ్చిన అక్కడ ఎంతైతే జనాభా ఉంటుందో వాళ్ళు గవర్నమెంట్ పెట్టుకున్న ప్రకారం కావచ్చు, ఎంతైతే ఇస్తామన్నారో దాన్ని గెలవాలంటే ఈ ట్రిపుల్ టెస్ట్ పాస్ కావాలన్నమాట. అంటే ఈ ట్రిపుల్ టెస్ట్ ప్రకారమే సుప్రీంకోర్టు దాన్ని ముందు తీసుకెళ్తారన్నమాట. ఒకటి డెడికేటెడ్ కమిషన్ పడుతుందా, డెడికేటెడ్ కమిషను, అండ్ డాటా, 3 50% సీలింగు దాటద్దు. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఇది మొత్తం అన్నిటికీ వర్తిస్తా అన్నమాట. అయితే రిజర్వేషన్ల అంశం ఎప్పుడైతే వచ్చిందో మనకి 1979లో మండల్ కమిషన్ ఏర్పాటు చేసి దానికి అప్పుడున్న ప్రభుత్వానికి సిఫార్సు చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వంలో 27% ఉద్యోగాలు ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఎత్తిదాలు సమర్పించిలో దాని ప్రకారమే అమలు వస్తూ ఉన్నారన్నమాట. అయితే స్థానిక సంస్థల్లో కావచ్చు, ఇటు మున్సిపాలిటీలో కావచ్చు, అంటే మొత్తము మున్సిపాలిటీ సర్పంచ్, అదేవిధంగా పంచాయతీలు కావచ్చు, ఎంపీటీసీ జెడ్పీటీసీ, ఈ స్థానిక సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాలు కూడా కొట్లాడడం జరిగిందనమాట. సో అక్కడ బీహార్ సంబంధించి కూడా ఒకటి ఇదొకటి, బీహార్ది కులగణనకు ఓకే, కానీ ఈ స్థానిక సంస్థల రిజర్వేషన్కి వచ్చేసరికి మీరు ట్రిపుల్ టెస్ట్ పాటించారా లేదని చెప్పేసి అక్కడ దాన్ని స్టే ఇవ్వడం జరిగిందనమాట. సో అక్కడ ఇదొకటి పోయింది. ఆ తర్వాత
తెలంగాణకు వస్తే నెక్స్ట్ తెలంగాణ కూడా కులగణన చేసిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకే కులగణన చేసిన తర్వాత మొత్తము లెక్కలు ఇస్తే 56% బీసీలు ఉన్నారని చెప్పేసి తెలిపిందనమాట. సో 56% మొత్తం తెలంగాణలో చూసుకుంటే ఎస్సీలు 15%, అంటే ఇది రిజర్వేషన్ ప్రకారము. రిజర్వేషన్ ఎస్టీలకు 10, ఇక్కడ బీసీలకు 42 అయితే మొత్తము 67 అవుతుంది అనమాట. 67 అవుతాయి కాబట్టి ఇక్కడ వీళ్ళు ఇస్తా అన్నది 42. సో దీని మొత్తం మనకు రిజర్వేషన్ల సుప్రీంకోర్టు చెప్పిన ప్రకారము సీలింగ్ ఎంత ఉన్నదంటే 50% అనమాట. సో 50 అంటే ఇంకొక 17 ఏదైతే ఉన్నదో మొత్తము 67%. అంటే ఈ 17ని తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కొట్లాడిన తర్వాత ప్రభుత్వము వాటి ముందర పెట్టిన తర్వాత మా దగ్గర డాటా ఉన్నది, ఏదైతే బీసీ కులగణన చేసిందో ఎంపారికల్ డాటా ఉన్నది. దానికి సంబంధించి వాళ్ళకి సబ్మిట్ చేసిన తర్వాత ఏ రిజర్వేషన్లకు సంబంధించి ఎలా ఇవ్వాలని చెప్పేసి పూర్తిగా ఒక డాటా సబ్మిట్ చేసిన తర్వాతనే వాళ్ళకి కోర్టు దగ్గర వాళ్ళు వాదించడం జరిగింది. అయితే కోర్టు ప్రభుత్వానికి ఏం చెప్పిందంటే, తెలంగాణ ప్రభుత్వానికి మీరు త్రిబుల్ టెస్ట్ పాటించారా లేదా అని చెప్పేసి దాన్ని GO9 ప్రకారము దాన్ని ఇంటెంప్ట్ స్టే కింద దాన్ని ఆపేయడం జరిగిందన్నమాట. అంటే 50% మీరు పాటించారా లేదా అనేది అక్కడ ప్రధానంగా ప్రశ్నించిందనమాట కోర్టు, అంటే హైకోర్టు. సో మిగతా 17% ఏదైతే ఉన్నదో మిగతా 17% అది జనరల్ కోటా కింద ఏదైతే స్థానిక సంస్థల్లో ఉన్న ఈ స్థానిక సంస్థల్లో ఉన్న మిగతా జనరల్ కోటాస్ ఉన్నాయో దాంట్లో మీరు వదిలేసి మిగతా రిజర్వేషన్ ప్రకారం మీరు వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి దాని ఇంటమ్ స్టే కింద దాన్ని కొనసాగించింది అనమాట. సో అది అక్కడితోటి ఆగిపోయింది అనమాట. సో అట్లా అది కొనసాగుతూ ఉన్నది. సో ఇప్పుడు ప్రస్తుతము మళ్ళీ అంటే తెలంగాణ ప్రభుత్వం కూడా మళ్ళీ దీన్ని ఏం చేసి ఈ స్టే వచ్చిన తర్వాత ఏం చేసిందంటే, సరే ఇక 22/2026 తర్వాత మొత్తం మొన్న ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మొత్తం పంచాయతీ తర్వాత ఈ మున్సిపాలిటీ ఎలక్షన్స్ ముందు కూడా సుప్రీంకోర్టు దాకా కూడా వెళ్ళిందనమాట. సుప్రీంకోర్టు కూడా అదే చెప్పిందనమాట. దీన్ని స్థానిక కోర్టు అయినటువంటి హైకోర్టులోనే చర్చ జరగాలని చెప్పేసి అక్కడికి పంపించేసింది. అక్కడ కూడా మీరు దీన్ని ఎట్లాంటి అబ్జెక్షన్ చేయట్లేదు, 42% మేము కరెక్ట్ కాదనట్లేదు, అదేవిధంగా రిజర్వేషన్లు తీసుకోవాలా వద్దనేది కూడా మీకు కాదనట్లేదు. మీరు కోర్టు ఏదైతే చెప్పిందో కోర్టు త్రిబుల్ టెస్ట్ ప్రకారము స్థానిక కోర్టు అయినటువంటి తెలంగాణ హైకోర్టులోనే ఇది చర్చ జరగాలని చెప్పేసి తిరిగి ఇక్కడికి ఒక పంపించడం జరిగిందనమాట. సో అదేవిధంగానే ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కూడా దీన్ని చర్చిస్తే మళ్ళీ సేమ్ అదేవిధంగా దీన్ని ఇంటము GO9 కింద స్టే ఇవ్వడం జరిగింది. యథావిధంగా మీరు ఎన్నికలు పెట్టుకోండి అని చెప్పేసి 50% మించకుండా మీరు జనరల్ కోటాకు సంబంధించి మిగతా ఏదైతే 17% ఉందో ఆ ప్రకారం జనరల్ కోటాకు వదిలేసి మీరు త్రిబుల్ టెస్టు ఫాలో అవుతూనే మీరు ఫాలో అయ్యారా లేదా అని చెప్పేసి ప్రశ్నిస్తూనే దానికి స్టే ఇచ్చేసి వదిలేసిందనమాట. సో ఇది జరిగినటువంటి ప్రక్రియ అనమాట. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కీలకమైన నిర్ణయం ఏంటంటే, అక్కడ వాళ్ళు SC STలు కలిపితే 27%, 23%, సారీ, ఇక వీళ్ళు ఏపీ ప్రభుత్వము ఏపీ గవర్నమెంటు డెడికేటెడ్ కమిషన్ ఇస్తా అన్న రిజర్వేషను చెప్పింది ఎంత అంటే 27%. అంటే మొత్తము ఇవాళ 23, ఇది 27, ఒక 50% అవుతుంది. ఇక్కడ చంద్రబాబు నాయుడు చెప్పేది ఏంటంటే ఇంకొక మొత్తము 7% ఇంకా ఎక్కువ ఇస్తా అని చెప్పేసి 34% ఇస్తా అని చెప్పేసి ప్రకటించడం జరిగింది. ఇక్కడ 7% ఎక్కువ వస్తూ ఉన్నది, ఇక్కడ 7% ఎక్కువ వస్తూ ఉన్నది, ఇక్కడ 7% ఎక్కువ వస్తూ ఉన్నది మనకు. సో ఇక్కడ ప్రధానమైన ఏంటంటే దీన్ని ఏ విధంగా అమలు చేస్తారనేది ఇక్కడ ప్రధానమైన చర్చ అన్నమాట మనకు. సో ఇక్కడ మనం చూసుకుంటే తెలంగాణకున్న చట్ట సవరణ కూడా మన ప్రభుత్వము చట్టసభల్లో కూడా స్థానిక సంస్థలకు సంబంధించి రాజ్యాంగంలో అమలు పరిచే సవరణ గురించి కూడా
వాళ్ళు ఆ ప్రకారంగా చట్టం చేసినా కూడా మీరు ఎంపారికల్ డేటా ప్రకారం ఉన్నా కూడా 50% సీలింగ్ని మీరు పాటించాలా లేదా అని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆ ప్రకారమే వెళ్ళిందనమాట. అయితే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లకు సంబంధించి సవరణ గురించి, రాజ్యాంగ సవరణ గురించి ఇక్కడ పంచాయతీ అయితే 243D ఆర్టికల్ 243T 16 మున్సిపాలిటీస్కి అయితే ఈ విధంగా అంటే ఇది సపరేటు పవర్ అన్నమాట. అంటే ఏదైతే సవరణ చేసుకొని వాళ్ళు అమలుపరుచుకోవాల్సిన అవసరం ఉంటుందో స్థానిక సంస్థల రిజర్వేషను వాళ్ళకు ఉండాల్సిన పవరు 243D ప్రకారం 243T 6 ప్రకారము వాళ్ళు ఒక చట్టం చేస్తే కూడా అది ఎంపారికల్ డాటా సబ్మిట్ చేస్తే కూడా వాళ్ళు కోర్టు ఏదైతే ఉన్నదో సుప్రీంకోర్టు త్రిబుల్ టెస్టే ఆధారము అంటే 50% సీలింగ్ మించరాదు అని చెప్పేసి అప్పుడు మండల్ కమిషన్లో పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇందిరాసాని కేసు వరకు కూడా 50% మీరు ఫాలో కావాలని చెప్పేసి అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, అది కూడా ఎంపారికల్ డాటా ఉంటే మాత్రమే కరెక్ట్గా, అసాధారణమైన పరిస్థితుల్లో మాత్రమే దీన్ని సవరించుకోవచ్చు అని చెప్పేసి మనకు పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకు మాత్రం ఖచ్చితమైన ఇక అది జరిగేటువంటి పని అన్నమాట. సో ఆ ఫాలో అయితేనే అట్లాంటి అసాధారణమైన పరిస్థితుల్లో మనము దాన్ని ఇంప్లిమెంట్ చేసేందుకు అవసరం ఉంటుంది. సుప్రీంకోర్టు చెప్పేది ఒకటే, 50% సీలింగ్ అన్నమాట. 50% మించకూడదు అనమాట. మించకూడదు అనేది సుప్రీంకోర్టు ఇచ్చిన అంతకుముందు వెల్లడించిన నియమం అన్నమాట. సో దాని ప్రకారమే వీళ్ళు త్రిబుల్ టెస్ట్ అనేది ఆ ప్రకారం వెళ్తేనే మేము అమలు చేస్తామని చెప్పేసి అది చెప్పడం జరుగుతూ ఉన్నది. అయితే ఇక్కడ ఏపీ ప్రభుత్వం ఏం చేయాలంటే బీసీ సంఘాలు కూడా ఇక్కడ చాలామంది కూడా బీసీ సంఘాలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఉన్న బీసీ సంఘాలు కావచ్చు, అందరూ కూడా ఢిల్లీలో కూడా అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి మోదీ గారితో ఏర్పాటు చేసి అక్కడ రిజర్వేషన్లకు సంబంధించి దీన్ని సవరణ చేసి దాన్ని అమలు చేయాలని చెప్పేసి స్థానిక రిజర్వేషన్ల ప్రకారము ఎవరు ఎంత ఉన్నారు, ఎవరు చైర్మన్లు ఎంత ఉన్నారు, అక్కడ ఎవరు నిజంగానే వెనుకబడి ఉన్నారు అని చెప్పేసి అక్కడ ప్రధానంగా చర్చ జరగాలని చెప్పేసి ఒక కమిటీ ఏర్పాటు చేసి దానికి సవరణ దిశగా వెళ్తేనే ఇది సాధ్యమయ్యే దిశగా కనిపిస్తుందని చెప్పేసి బీసీ సంఘాలు ప్రెస్ మీట్ పెట్టి అంటే ధర్నాలు చేసి ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేసి మెమోరండం ఇచ్చేసి ఈ విధంగా రిప్రజెంటేషన్లు ఇచ్చి కూడా చెప్తా ఉన్నాయి. సో ఇది ప్రధానంగా జరిగే చర్చ అన్నమాట. అయితే బీసీ సంఘాలు కూడా ఏమంటున్నాయంటే మా చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసిన ఏదైతే నిర్ణయం తీసుకున్నారో 34% ఇది హర్షించదగ్గ విషయమే, కానీ ఇది అమలు ఏ విధంగా జరుగుతుంది, మోదీ గారితో మీటింగ్ చేసి అఖిలపక్షం మీటింగ్ ఏర్పాటు చేసి దాన్ని రాజ్యాంగ సవరణ దిశగా తీసుకెళ్ళినప్పుడే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి వాళ్ళు నిజంగా అని చెప్పేసి అప్పుడే సాధ్యమవుతుందని చెప్పేసి ఇది మీ అఖిలపక్ష మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నారనమాట. అయితే ఒకసారి మనము నిన్న వాళ్ళు ప్రెస్ మీట్లో ఏమన్నారో మనం ఒకసారి చూద్దాము. నిన్న వీళ్ళు ప్రకటించిన తర్వాత వీళ్ళు ఏమంటున్నారంటే బీసీ సంఘం వాళ్ళు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజల శ్రీనివాస్ కూడా లేఖ రాయడం జరిగింది. సో దా లేఖలతో పాటు ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వానికి ఏ విజ్ఞప్తి చేస్తూ ఉన్నారంటే దీనిలో వీళ్ళు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారంటే బీసీ సంఘాల తరఫున ఏపీ స్థానిక ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు స్వాగతిస్తున్నాం, సీఎం చంద్రబాబుకు జాజుల కృతజ్ఞతలు. అయితే ఏపీలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలని ఆ రాష్ట్ర కేబినెట్లో నిర్ణయం తీసుకోవడంపై బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజల శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. అయితే ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ శుక్రవారం లేఖ రాశారు. అయితే దేశవ్యాప్తంగా బీసీ ఎస్టీ సామాజిక రిజర్వేషన్లు 50% సుప్రీంకోర్టు తీర్పు ఉన్నదని, కోర్టు తీర్పును అధిగమించి ఏ రాష్ట్రం 50% మించి రిజర్వేషన్లు అమలు చేసే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ, బీహార్ రాష్ట్రాల్లో డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేసి సమగ్ర కులగణన చేపట్టారని తెలిపారు. కులగణన వివరాలు కోర్టుల ముందు ఉంచినప్పటికీ
సుప్రీంకోర్టు తీర్పును అధిగమించి తాము ఎట్టి పరిస్థితుల్లో 50% రిజర్వేషన్లు పరిమితి దాటడానికి వీలు లేదని 2 రాష్ట్రాల్లో పెంచిన బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టులు సుప్రీంకోర్టు కూడా స్టే విధించిందన్నారు. 2 రాష్ట్రాల్లో పెంచిన బీసీ రిజర్వేషన్లపై రాష్ట్ర హైకోర్టులు సుప్రీంకోర్టు కూడా స్టే విధించిందన్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల ఏర్పాటు చేసిన డెడికేషన్ కమిషన్ 27% బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని సిఫార్సు చేసిందని, ఇన్ని లోసుగులు ఉండి 34% రిజర్వేషన్లు అమలు చేయడం అంత ఈజీ కాదని జాజులా తెలిపారు. బీసీలకు 34% రిజర్వేషన్లు అమలు చేయాలంటే అమలు చేయాలంటే ఈ సమస్యకు పరిష్కారంగా చంద్రబాబు తక్షణమే ఒక అఖిలపక్ష ప్రతినిధి బృందాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని శ్రీనివాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. ఇక్కడ ప్రధానంగా మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనం ప్రధానంగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెడికేషన్ కమిషన్ ఏర్పాటు చేసినా కూడా సుప్రీంకోర్టు 50% సీలింగ్ పెట్టిన నిబంధనలు దేశవ్యాప్తంగా ఏ కోర్టు కూడా అమలు చేయడం లేదు. స్థానిక కోర్టులు, హైకోర్టులు కూడా, అటు సుప్రీంకోర్టులు కూడా అమలు చేయడం లేదు. 50% సీలింగ్ దాటితే దాన్ని పరిమితిని మించట్లేదని చెప్పేసి ఇది ఏ విధంగా సాధ్యమవుతుందని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు అన్నమాట. సో ఇది సాధ్యం కాదని చెప్పేసి, ఇది సాధ్యం కావాలనంటే ఒకటే ఒక మార్గము, స్థానిక సంస్థల రిజర్వేషన్లకు సంబంధించి రాజ్యాంగ సవరణకు సంబంధించి ఏదైతే ఆర్టికల్ ప్రకారము అఖిలపక్ష పార్టీ మీటింగ్ ఏర్పాటు చేసి వాళ్ళతో చర్చించి అమలు జరగాలంటే దానిలో సవరణ చేసి చట్టప్రకారంగా రాజ్యాంగ సవరణ చేసి అప్పుడు 2/3 వంతు 2/3 అంటే రెండింతలకు 3% ఏదైతే ఉంటుందో రెండింటికంటే ఒకటి ఎక్కువ 3% దేశవ్యాప్తంగా దీనికి అన్ని రాష్ట్రాల నుంచి మద్దతు వచ్చినప్పుడే ఉన్న చట్టం ప్రకారం చేయాలంటే దానికి మద్దతు వచ్చినప్పుడే ఈ సవరణ జరుగుతుంది. అప్పటి వరకు ఇది సాధ్యం కాని పని అన్నమాట. సో ఇది క్లియర్ కట్ అన్నమాట. సో ఇది ఎలా సాధ్యము, దీన్ని బీసీలను కేవలము వాళ్ళకు అంటే రిజర్వేషన్ కల్పిస్తున్నామని చెప్పేసి ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇంకా వేరే చోట్ల కావచ్చు, ఇంకా బీహార్ వేరే రాష్ట్రంలో కావచ్చు, ఇక్కడ ఏపీ ప్రభుత్వం కూడా కావచ్చు, ఇక్కడ 42% వాళ్ళు తీసుకున్న నిర్ణయానికి ఇక్కడ సేమ్ అదే ఫార్ములా అప్లై చేసిరు. ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా 3T ఏదైతే ఉన్నదో డెడికేషన్ కమిషను డేటా, ఎంపారికల్ డేటా, అదేవిధంగా 50% సీలింగు. ఇది ట్రిపుల్ టెస్టు ఇంపార్టెంట్ అన్నట్టు, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట ఇది మనకు. సో ఇట్లా ఈ ట్రిపుల్ టెస్ట్ మీరు ఫాలో అయ్యారా అని చెప్పేసి ఇటు కోర్టులు అడుగుతా ఉన్నాయి, అటు సుప్రీంకోర్టు కూడా అడుగుతా వస్తూ ఉన్నది. మరి ఏ విధంగా సాధ్యం ఇది? ఇక్కడ అదే ప్రశ్న ఇక్కడ మనము లేవనెత్తాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఒకటి ఏంటంటే రాజ్యాంగ సవరణ చేస్తేనే 2/3 వంతు దీనికి ఆమోదం లభించినప్పుడే అదొక చట్టం రూపం దాలుస్తుంది. అది అసాధారణ పరిస్థితుల్లో అది కూడా కరెక్ట్ డేటా సుప్రీంకోర్టుకు సబ్మిట్ చేస్తేనే ఇక్కడ కోర్టులు అమలు చేస్తాయి. కోర్టులు దాన్ని పరిగణలోకి తీసుకొని అమలు చేయడం జరుగుతుంది. అది చట్టం ఇంప్లిమెంట్ కావడం జరుగుతుంది. ఇది ఒకటే పరిష్కారము అంతిమంగా. సో ఇది కొనసాగుతామన్నమాట. సో ఇది మరి ఏపీ ప్రభుత్వం కావచ్చు, ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కావచ్చు, మరి అక్కడ ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తూ ఉన్నాయి కాబట్టి దాన్ని 34% అమలు చేస్తామన్న తీరు మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం ఉన్నది, జనసేన ఉన్నది కూటమిలో, ఇటు బీజేపీ ఉన్నది, 3. సరే ఈ 3 ప్రభుత్వాలు మరి ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నారంటే ప్రతిపక్ష పార్టీలతో మీటింగ్ ఏర్పాటు చేసి ఖచ్చితమైన డేటా వాళ్ళ ముందు పెట్టి దాన్ని డెడికేషన్ కమిషన్ ముందర పెట్టి ఖచ్చితమైన డేటాతో వాళ్ళ ముందరికి వెళ్ళినప్పుడే, అంటే రాజ్యాంగ సవరణ జరిగినప్పుడే దీనికి ఒక తుది రూపం వస్తుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అంతవరకు ఇది సాధ్యం కాని పని. అంటే కోర్టులు కొట్టేస్తూ ఉన్నాయి. మనం ఎగ్జాంపుల్ తెలంగాణనే చూసుకోవచ్చు, బీహార్నే తీసుకోవచ్చు. కోర్టు కొట్టేసినంటే స్టే విధిస్తూ ఉన్నాయి అన్నమాట. ట్రిపుల్ టెస్టు ఫాలో అవుతా ఉన్నారా లేదా, మీరు ట్రిపుల్ టెస్ట్ ప్రకారం ఫాలో అవుతున్నారా లేదా? అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే మనం వాదించాల్సింది ఏంటంటే ఇక్కడ
ముందుంచాల్సిన ప్రశ్నించాల్సింది ఏంటంటే, కోర్టులో మనము వాదించాల్సింది ఏంటంటే, ఆయా డివిజన్లకు సంబంధించి రిజర్వేషన్లు గతంలో ఎంతమంది ఉన్నారు, చైర్మన్లు ఎంతమంది ఉన్నారు, బీసీలు ఎంతమంది ఉన్నారు, దానిలో ఆర్థికంగా ఎంతమంది ఉన్న వాళ్ళు ఉన్నారు, దానికి ఎవరికి నిజంగా వర్తింపజేయాలి అని చెప్పేసి కరెక్ట్ డేటా. అంటే ఇక్కడ ఉద్యోగాల రిజర్వేషన్లు గతంలో మండల్ కమిషన్ సిఫార్సు చేసినప్పుడు అది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి మొత్తము దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఓబీసీ రిజర్వేషన్ల గురించి దాన్ని అమలు చేశారనమాట. అయితే ఇక్కడ రాజకీయ రిజర్వేషన్ల గురించి, స్థానిక సంస్థల రిజర్వేషన్ల గురించి, చట్టసభల్లో రిజర్వేషన్ల గురించి ఇక్కడ ప్రశ్న అన్నమాట. చట్టసభల్లో కోర్టును సవాల్ చేయాలంటే చట్టసభల్లో రిప్రజెంటేషన్ కోసము ఆ ప్రకారము వెళ్తే దీనికి అవకాశం ఉండే అంటే అంతిమంగా సుప్రీంకోర్టు దగ్గర ఉన్న ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నదో, మన 50% సీలింగ్ ప్రెసిడెంట్ ఏదైతే ఉన్నదో దాన్ని మనము మార్చగలగాలన్నమాట. అంటే ఇక్కడ దాన్ని ఏదైతే నిర్ణయం అయితే ఉన్నదో 50% విధించిన స్టే అయితే ఉన్నదో దాన్ని సవాల్ చేయగలగాలన్నమాట. అంటే కంపల్సరీ అవసరము, అసాధారణ విషయంలో మనకి అవసరము అని చెప్పేసి సవాల్ చేసినప్పుడే దీనికి ఒక మార్పు చేర్పు జరిగి అప్పుడు 50% సీలింగ్ దాటే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితమైన డాటా ఉంటుంది. కాబట్టి ప్రతి డివిజన్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి ఏదైతే స్థానిక సంస్థల రిజర్వేషన్ ఉన్నాయో దానికి మొత్తము మున్సిపాలిటీ కావచ్చు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, ఇవన్నిటికీ 243D 243T 60 ప్రకారము ఆర్టికల్ ప్రకారము మనము దాన్ని సవాల్ చేస్తూ ఎంపరికల్ డాటా ముందర పెట్టి సవాల్ చేసినప్పుడు అప్పుడు ఒక ముందుకు పడే అవకాశం ఉంటుంది. అంతవరకు ఇది ముందుకు పడని పరిస్థితి. లేదంటే నిజంగానే వాళ్ళకు కావాల్సిన నిజంగానే హామీ ప్రకారము ఇస్తాన్న ఏదైతే రిజర్వేషన్ ఉందో మేము ఇస్తున్నాము అని చెప్పేసి ఒక కల్పించే భ్రమలో మాత్రమే ఉంటారు తప్పించి, ఎగ్జాంపుల్స్ పక్క ప్రభుత్వం అయినటువంటి ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం అయినటువంటి ప్రభుత్వమే చూసిన తర్వాత 34% రిజర్వేషన్ కల్పిస్తామనంటే హర్షించదగ్గ విషయమే. కానీ అది ఏ విధంగా సాధ్యమవుతుంది అనేది ఇక్కడ ప్రధానమైన ప్రశ్న అన్నమాట. సో మరి ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది, మరి లెక్కలు ఏ విధంగా ముందు పెడుతుంది, కులగణన, ఎంపరికల్ డాటా ముందు పెట్టాలా, డెడికేషన్ కమిషన్ కేటాయించారు. సో ఇవన్నీ కూడా చర్చకు వస్తూ ఉన్నాయి. సో ఓవరాల్గా చూస్తే సుప్రీంకోర్టు సీలింగ్ త్రిబుల్ టెస్ట్ పాస్ కావాలి. పాస్ అయినా కూడా అక్కడ లిమిట్ దాటాలంటే 7% వస్తూ ఉన్నది. ఇక్కడేమో 17%. మనకు తెలంగాణలో అయితే 15% డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ ఏపీలో అయితే 7% డిఫరెన్స్ వస్తూ ఉంది. అంటే ఇక్కడ 10 అక్కడ 7 అంటే ఒక 7%, ఒక 10% మనకి ఇక్కడ ఎక్కువ అన్నమాట. సో అట్లా 42% ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తే అక్కడ 34%. సో అట్లా డిఫరెన్స్ అన్నమాట. మరి ఈ ప్రభుత్వాలు ఏ విధంగా ముందుకెళ్తాయో, ముందు ఏం జరుగుతుందో కూడా ఈ ప్రభుత్వాల చేతుల్లో ఉంటుందన్నమాట. అంటే వీళ్ళు తీసుకునే నిర్ణయం మీద ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కావచ్చు, చట్ట సవరణ ఏ విధంగా అంటే చట్ట సవరణకు పోతారా లేదా, ఆ విధమైన రాజ్యాంగ సవరణ చేస్తారా లేదా అని చెప్పేసి దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది తప్పించి అంతవరకు ఇది కాని పని అన్నమాట. ఇది ఇవాల్టి స్పెషల్ ఫోకస్. ప్లీజ్ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్.